తెలుగుదేశం అంటే మేము ప్రాణం ఇస్తాము. తెలంగాణలో 40 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఇక్కడే స్థిరపడ్డాము. చంద్రబాబు గారి పరిపాలన అంటే ఆయన మించిన వ్యక్తి అంటూ ఎవరు లేరు, ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. అది చెప్పుకోవాలన్నా మోదీ గారు పెట్టకముందు పథకాలైనా ఆయన ఆలోచన విధానంలోనే ఉండేది. మోదీ గారి ఆలోచన కూడా ఒకటే విధానంగా ఉంటుంది. ఈరోజు ఆంధ్రాలో బాగా పరిపాలిస్తున్నారంటే ఆయన దీక్ష, పరిపాలనా దక్షుడు ఆయన. అదే హైటెక్ ముఖ్యమంత్రి అనేది వరల్డ్లో ఫేమస్ ఆయన. వేళ సామాన్యుల పిల్లలు చదువుకుని కంప్యూటరైజేషన్లోకి వస్తే వాళ్ళు ఏ విధంగా డబ్బులు సంపాదించడం అనేది, అసలు డబ్బు ఎలా క్రియేట్ చేయాలనేది చంద్రబాబు గారి ద్వారానే రాజకీయ నాయకులందరూ తెలుసుకోవాలి. కాలానుగుణంగా పరిపాలనా విధానం కాదు, కానీ ఆయన దాదాపు ఒక 25-30 సంవత్సరాల భవిష్యత్తునే ముందు క్యాలిక్యులేషన్ చేస్తాడు ఆయన. చాలా గొప్ప వ్యక్తి అయినా చెప్పుకోవాలంటే. కాకపోతే అది కుటుంబంలో ఆయన మీద ఒక మచ్చ ఏంటంటే ఆయన ఎన్ని పోటీ పొడిచాడు అంటారు. అది తప్పు. అది కుటుంబంలో పరిపాలన, కుటుంబంలో విషయం. అది మామనే అల్లుడు ఏదైనా చేస్తే వీడు మామనే ఏదైనా చేస్తే అది రాజకీయంగా తీసుకురావద్దు. ఎవరైనా తప్పులు చేయకుండా ఎవరు ఉండరు. ఇప్పుడు అమ్మఒడి వేస్తారంటారు. అమ్మఒడి బాగానే డబ్బులు అందుతున్నాయి అంటున్నారు. రైతులు కూడా సంతోషిస్తున్నారు. ఆడపిల్లలకు కూడా ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి కూడా ఆయన డబ్బులు బ్యాంకులో వేస్తున్నారు అని సంతోషంగా బతుకుతున్నాం అని చెప్తుంటారు. చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే చాలా 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 ఉన్నాయి. ఎక్కువ ఆ చంద్రబాబు గారు వారసుడైనటువంటి లోకేష్ గారు కూడా యువరక్తాన్ని ముందు తీసుకొస్తున్నారు. రాజకీయాల్లో అందరినీ ఇంట్రొడ్యూస్ చేసేది, టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేసేది కూడా యువకులే ముందుకు పోవాలన్న ఉద్దేశంతో లోకేష్ గారు కూడా వాళ్ళ నాన్నగారు పందాలని నడుస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే చంద్రబాబు నుంచి ఆయన నిత్య విద్యార్థిలాగా చంద్రబాబు గారు రాజకీయాల్లో ఉంటారు. చెప్పాలంటే ఆయన 10 కాలాల పాటు జీవించాలని అసలు రాజకీయ నాయకుడికి విరామం లేకుండా చేసే వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి ఆయన. వ్యక్తిగతం కూడా చాలా మంచి వ్యక్తి అని చెప్పచ్చు.